ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. మన యంగ్స్టర్స్ అండి చాలా మంది చూసుకుంటే జాబ్ చేసే వాళ్ళు కూడా అంటే మంత్లీ శాలరీ సరిపోక సెకండ్ ఇన్కమ్ కోసం, ప్యాసివ్ ఇన్కమ్ కోసం కూడా కొంతమంది కొన్ని దారులు వెతుక్కుంటున్నారు. అందులో మన స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. కొంతమంది తెలియక నష్టపోతున్నారు కూడా, కొంతమంది వేరే వాటిలో కూడా వెళ్తున్నారు. అంటే నెలవారీ జీతం సరిపోక సెకండ్ ఇన్కమ్ కోసం యువత తప్పుదోవ పడుతుంది అంటే మీరేం చెప్తారు? 100% జరుగుతుంది ఇది. దీంట్లో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. దీంట్లో ఎక్కువ మంది అంటే ఇంత ముందేమో సంఖ్య చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు సంఖ్య చాలా ఎక్కువైపోయింది. కారణం ఏమిటంటే వచ్చే జీతానికి అవసరాలకి రెండింటికి కంపేర్ చేసుకుని కొంతమంది పక్కన మిగతా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి లగ్జూరియస్ లైఫ్ నాకు లేదు కదా అని చెప్పి ఆ లగ్జూరియస్ లైఫ్ని తొందరగా అందుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది, అంటే యాక్చువల్గా అయితే తనకు వచ్చే జీతాన్ని సక్రమంగా ఖర్చు పెట్టుకుంటే ఉన్నంతలో గడుపుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇతరులను చూడటం, సమాజంలో మిగతా వాళ్ళందరినీ చూడటం, పక్కింటి వాళ్ళ కలీగ్స్ చూడటం, వాళ్ళందరినీ చూస్తే వాళ్ళంతా కార్లలో వస్తున్నారు, మంచి మంచి ఫ్లాట్లు కొనుక్కున్నారు, చక్కటి జీవితం గడుపుతున్నారు, టూర్స్కి వెళ్తున్నారు, పిక్నిక్స్కి వెళ్తున్నారు, హ్యాపీగా లైఫ్ గడుపుతున్నారు. నేను ఎందుకు గడపలేకపోతున్నాను అనేటువంటి ఒక దిగులతోటి తొందరగా ఓవర్ నైట్ లో పైకి రావాలని, గొప్పవాళ్ళు కావాలని, డబ్బు సంపాదించాలని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. ఎందుకంటే సక్సెస్ అనేది డెఫినెట్ గా ఒక సుదూర ప్రయాణం. మనం అటువైపు వేసే ప్రతి ఒక్క అడుగు మనం విజయం వైపు వెళ్తున్నట్టు లెక్క. కానీ దానికి టైం తీసుకుంటాం. అది నువ్వు సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకొని కరెక్ట్గా నువ్వు వెళితే ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. కానీ తొందరగా ఇవ్వాలనుకుంటే తప్పటడుగులు వేసే ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో అనేక రకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకటి, కొంతమంది మంచి సక్రమంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, తర్వాత ఈ ప్రొఫెషన్తో పాటుగా వేరే ప్రొఫెషన్స్ కూడా నేర్చుకుంటూ అటువైపు కూడా ప్రయాణం చేస్తూ మంచి మార్గంలో వెళ్ళి డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది, ఎక్కువ శాతం యువత చేస్తున్న పని ఏంటంటే తప్పుడు మార్గాలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తొందరగా అయితే ఈ మంచి మార్గంలో వెళితే చాలా టైం పడుతుంది, షార్ట్ కట్ మార్గంలో వెళితే తొందరగా వర్క్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒకటి స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళడం. ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఏ స్టాక్స్ కొంటే బాగా పెరుగుతాయి, ఓవర్ నైట్లో పెరుగుతాయి అని చెప్పి ఎవరో ఇచ్చే సలహాలు పట్టుకొని అది కూడా కరెక్ట్ వెబ్సైట్లు కాకుండా, కరెక్ట్ పద్ధతి, మనకు సరైన ఏజెంట్లు పట్టుకోకుండా ఎవరో మనం తప్పుదారి పట్టించేట్లు వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు వీటిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాను ఉపయోగించుకొని కూడా తప్పుడు స్టాక్స్ని ప్రమోట్ చేయడానికి కొంతమంది ప్రమోటర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళని దృష్టిలో వాళ్ళు చేసేటువంటి, మీరు ఇది పెట్టుబడి పెట్టండి, మీకు వారంలో ఇంత అవుతుంది, నెలలో ఇంత అవుతుంది, రెండింతలు వస్తుంది, మూడింతలు వస్తుంది, ఇట్లా అంటున్నారు. తర్వాత దీంతో పాటుగా ఆన్లైన్ లాటరీ, చాలా మంది లాటరీలు ఆడేవాళ్ళు, ఆన్లైన్ గేమ్స్ ఆడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గేమ్స్ లో పెట్టుబడి పెడితే మీకు 2 ఇస్తాం, 4 ఇస్తాం అని చెప్పి ఇట్లా ఆశ పెట్టి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఉన్నారు. అలాగే గంజాయి లాంటివి, చెరస్ లాంటివి, మాదక ద్రవ్యాలు అమ్మితే మీకు బాగా డబ్బు వస్తుందని చెప్పి కొంతమంది అటువైపు అడుగు పెట్టినట్టు వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల వక్ర మార్గాల ద్వారా ఏదో రకంగా తొందరగా డబ్బు సంపాదించి మనం కూడా సమాజంలో లగ్జూరియస్గా బతకాలనే కోరికతోటి ప్రయత్నం చేయటం. కొంతమందికి నిజమైన అవసరాలు కూడా, అంటే ఇంట్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాం, బరువులు ఎక్కువ ఉంటాం, దానికి డబ్బు ఎక్కువ కావాల్సిన పరిస్థితి ఏర్పడటం, తప్పని పరిస్థితిలో సరిపోక కూడా కొంతమంది దీంట్లోకి దిగుతున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళలో చాలా మంది ఫెయిల్యూర్ క్యాండిడేట్సే. అంటే మళ్ళీ చివరికి ఏమవుతుందంటే ఉన్న సోర్సెస్ కూడా పోగొట్టుకుని, ఉన్న ఆదాయాన్ని కూడా పోగొట్టుకుని ఇంతకు ముందు కన్నా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితులకు రావడం, అప్పులు బాగా పెరిగిపోవడం, అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడటం, సమాజంలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఏర్పడటం, తద్వారా కొంతమంది ఆత్మహత్యలకు దారి చేయడం, కొంతమంది జీవితం లోపల కింద పడిపోవడం, ఇంకా పైకి లేవలేని పరిస్థితులు ఏర్పడటం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి యువత ఆలోచించాల్సింది ఒక్కటే, మీకు అదనపు ఆదాయాలు కావాలనుకున్నప్పుడు మీ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, మీ స్కిల్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరున్న జాబ్లోనే మీరు ఇంకా పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మంచి చదువు, మంచి స్కిల్స్, రకరకాల స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇప్పుడు బాగా వచ్చాయి, మనం నేర్చుకోవచ్చు. లేదంటే ఎక్కడికైనా వెళ్ళి రెగ్యులర్గా అక్కడ పనిచేస్తూ కూడా మనం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా మన స్కిల్స్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా నా స్కిల్స్ని పెంచుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది అవకాశాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం ఒకటి. రెండోది, ఇతరులను చూసి మనం ముందుగా ఇమిటేట్ చేయడం మానేయాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న పద్ధతిలో మనం తీసుకోకూడదు. వాడికి దొరికింది కదా నాకు ఎందుకు దొరకదంటే వాడు అదృష్టం వాడికి తీసుకెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ మామగారు ఎవరన్నా జరిగి ఉండొచ్చు వాడికి, లేకపోతే ఎవరో వాడికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. తన అదృష్టం ద్వారా తను వెళ్ళాడు, దాన్ని నువ్వు ఉదాహరణగా తీసుకుని నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే నిర్దేశించుకోవాలి, నీ జీవితానికి నువ్వు రూపకల్పన చేసుకోవాలి. కాబట్టి యువత
తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికి కానీ ఇల్లీగల్ మెథడ్స్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయడం వల్ల షార్ట్ కట్లో పైకి వస్తున్న ఎందుకు తెలియదు కానీ ఒకటి ఇల్లీగల్ దాని పనులు చేసిన వల్ల లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. చట్టానికి దొరికి మనం చివరికి ఇప్పుడున్న అవకాశాలు కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నీ మీద ఆధారపడే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి. ఒకవేళ నువ్వు తప్పుడు పనులు చేసావు, నువ్వు దొరికిపోయావు, నువ్వు పోలీసులకు చిక్కావు, నువ్వు వెళ్ళావు, చివరికి జైలుకు వెళ్ళిపోయావు, లేదు నీ గురించి ముద్రపడింది సమాజం లోపల, రేపొద్దున నీకు జాబు రాదు, నీ వాళ్ళకు కూడా జాబు రాని పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో వాళ్ళందరినీ కూడా దొంగలుగా చిత్రీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నువ్వు చేసిన తప్పుడు వల్ల నీ కుటుంబం అంతా బలైపోతుంది. నువ్వు ఎదిగి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్న నీ కళ చెదిరిపోయి చివరికి వాళ్ళను సమాజం లోపల హీనస్థితికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపడొద్దు, తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు. ఈ తప్పుడు మార్గాలు ఎప్పుడు కూడా నేను 99% పీపుల్ని తప్పుడు మార్గాలు వాళ్ళని పతనావస్థకి తీసుకెళ్తాయి తప్ప వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్ళవు. ఏ ఒక్కళ్ళు ఇద్దరు సక్సెస్ అవుతారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే పరిస్థితి ఉంటుంది. కానీ దొరికే దొంగలే 99% ఉంటారు, దొరకని దొంగ 1% ఉంటాడు. ఆ 1% చూసి 99 మంది నాశనం అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా తప్పుడు మార్గాల్లో వెళ్ళొద్దని, యువతకు కావాల్సిన అవకాశాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకుని ముందుకెళ్లాలని. టైం పడుతుంది, టెంప్ట్ అవ్వడం అనేది మానేయాలి. ఇతరుల దగ్గర ఉంది నా దగ్గర లేదు అనేటువంటి పరిస్థితి కన్నా ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ దీనికన్నా ఇంకా పై మెరుగు పట్టుకునే ప్రయత్నం చేయడం, పై మెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేయడం చేస్తే తప్పనిసరిగా యువత సక్సెస్ అవుతుంది. అలా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ధీరుభాయ్ అంబాయి అనేవాడు ఒక సైకిల్ మీద తను పెట్రోల్కి సంబంధించిన వస్తువులు, పెట్రోలియం సంబంధించిన వస్తువులు ఒకప్పుడు అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి, అంటే అలాంటి పరిస్థితి నుంచి ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప కోటీశ్వరుడుగా గుర్తించబడే స్థితికి వచ్చాడంటే ఓవర్ నైట్ లో రాలేదు, ఎంతో కష్టపడుతూ వచ్చాడు. మిఠాయి పుల్లారెడ్డి మనం చూస్తే, మిఠాయి పుల్లారెడ్డి ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్ హౌస్లు మనకు కనబడుతుంటాయి. 40 దేశాల పైనే వాళ్ళ మిఠాయి పుల్లారెడ్డికి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఆ మిఠాయి పుల్లారెడ్డి ఒకప్పుడు కర్నూలులో ఆయన భార్య మిఠాయిలు చేస్తే ఆయన సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి అమ్మేవాడు. అలా ఇంటింటికి అమ్ముకుంటూ అక్కడ సక్సెస్ అయ్యి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ చిన్నగా మిఠాయి షాపులు ఓపెన్ చేసి అది ప్రపంచంలో ఇవాళ 40 దేశాల్లో మిఠాయి దొరికినట్టుగా, ఆయన చనిపోయినా కూడా ఆయన పిల్లలు, ఆయన వారసులు ఇవాళ ప్రపంచం అంతా కూడా వెలుగొందే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే మనకు ఉదాహరణ కనబడేట్టు మన కళ్ళెదురు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళంతా కూడా ఓవర్ నైట్ లో వచ్చిన వాళ్ళు కాదు. కష్టం, బాధ, కన్నీళ్లు, సమాజం ఇవన్నీ స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యారు. అలాంటి సక్సెస్ ఎప్పటికీ నిలబడుతుంది, మీ కుటుంబాన్ని కూడా నిలబెడుతుంది, మీకు రాబోయేటువంటి వారసులు కూడా నిలబెట్టే అవకాశం ఉంటుంది. కానీ అక్రమ మార్గాల్లో, చెడు మార్గాల్లో వెళ్ళి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దని మరోసారి వినతికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం తప్పుదోవ పడితే అది ఫెయిల్యూరే కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 99% ఫెయిల్యూర్. ఆ 1% లో నువ్వు ఉంటావో తెలియదు కానీ 99% లో నువ్వు గ్యారెంటీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నమస్తే.